హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. చాలా రోజుల తర్వాత నేను ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇన్ఫ్యాక్ట్ ఒక అనౌన్స్మెంట్ అని చెప్పొచ్చు. సో మీ అందరికీ తెలుసు, నేను ఒక జిఎస్ ఫ్యాకల్టీని. నేను ఎన్నో వీడియోస్ ఇప్పటివరకు అప్లోడ్ చేయడం జరిగింది, 120+ వీడియోస్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అలానే అకాడమిక్ ఎగ్జామ్స్కి సరిపోయేటట్టు నేను ఏదో ఒక కాన్సెప్ట్స్ తీసుకొని ఆ టాపిక్ క్లియర్ చేస్తూ వచ్చేవాడిని. సో ఇది ఒక నా బేసిక్ ఎజెండా. సో టఫ్ టాపిక్స్ ఎంచుకొని ఆ ఒక్క టాపిక్ని క్లియర్ చేస్తూ అలాగే అన్ని సబ్జెక్టులు మోర్ దెన్ 10 సబ్జెక్ట్స్ నా ప్లేలిస్ట్లో ఉంటుంది. సో నా మోడ్ ఆఫ్ టీచింగ్ ఎలాగుండేది అంటే, ఒక సబ్జెక్ట్ నుంచి ఒక టాపిక్ తీసుకునేవాడిని. ఆ టాపిక్ని బేసిక్ లెవెల్ టు కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎంతవరకు చెప్పగలం అంతవరకు చెప్తూ అటు అకాడమిక్ లెవెల్ అలానే ఇటు కాంపిటేటివ్ లెవెల్ ఇద్దరికి యూజ్ అయ్యేలాగా చేస్తూ వచ్చేవాడిని. అలా ఉంటుండగా లాస్ట్ ఇయర్ ఏపీపీఎస్సీ ఎఫ్బిఓ ఎగ్జామ్ ప్రిలిమ్స్కి ఒక 1 మంతే టైం ఉంది అనగాన, ఆ టైంలో ఆస్పిరెంట్స్ అందరికీ ఇబ్బంది అవుతుంది అని తెలుసుకొని నేను ఆ సిలబస్ అంతటిని డీకోడ్ చేసి, ఆ సిలబస్ అంతా అబ్జర్వ్ చేసి, ఆ సిలబస్లో ఉన్న ఒక్కొక్క పాయింట్ని ఒక్కొక్క చాప్టర్గా మార్చి ఒక్కొక్క వీడియోగా మార్చి, సో నేను 33 to 35 డేస్లో కంప్లీట్ సిలబస్ని పూర్తి చేయడం జరిగింది. అండ్ ఆ ఆస్పిరెంట్స్ ఎవరెవరైతే ఫాలో అయ్యారో అందరూ కూడా ఎగ్జామ్ చాలా బాగా రాశారు. నేను ఎఫ్బిఓ సిలబస్ అంతా కూడా 30 డేస్లో కవర్ చేయడం జరిగింది. షార్ట్ టైంలో ఆ ఎగ్జామ్కి ఎంత కావాలో అంతగా కవర్ చేస్తూ పీడిఎఫ్స్ కూడా ఇచ్చాను. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరిగింది. సో అలా నేను నా సైడ్ నుంచి సపోర్ట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. సో ఇలా నా జర్నీ అయ్యాక నేను మళ్ళీ కొంత గ్యాప్ తీసుకోవడం జరిగింది కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. ఇప్పుడు అగైన్ స్టూడెంట్స్ అందరూ కూడా మళ్ళీ మీరు క్లాసెస్ చెప్పండి, మీ క్లాసెస్ బాగా యూజ్ అవుతున్నాయి, సింపుల్గా చెప్తున్నారు, అర్థమయ్యేలా చెప్తున్నారు, మళ్ళీ మీరు బ్యాచ్ స్టార్ట్ చేస్తే మేము వస్తాం అనేసి నన్ను రెగ్యులర్గా కాంటాక్ట్ అవ్వడం వలన ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని నేను ఒక సింగిల్ జిఎస్ మాడ్యూల్ కోర్స్ లాంచ్ చేయబోతున్నానండి. అంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ అని చెప్పొచ్చు, అలానే వన్ డెస్టినేషన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని కూడా చెప్పొచ్చు. సో సింగిల్ జనరల్ స్టడీస్ కోర్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కోర్స్ నేను ఎలా డిజైన్ చేశానంటే, ప్రతి టాపిక్ ఫ్రమ్ స్క్రాచెస్ నుంచి రూట్స్ నుంచి స్టార్ట్ చేస్తూ ఎన్సీఆర్టీస్ టచ్ చేస్తూ అలాగా ఒక ఎక్స్పర్టైజ్ లెవెల్, అంటే ఒక ప్రిలిమ్స్ లెవెల్ వరకు, అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీ ప్రిలిమ్ లెవెల్ వరకు ఎంత అవసరమో ఆ లెవెల్ వరకు చెప్పడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం క్లాస్ చెప్తున్నప్పుడే ఇది అప్ టు ఈ లెవెల్ వరకు ఇంపార్టెంట్, అంటే ఇది క్లాస్ 10th లెవెల్ వరకు ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్, ఇది ఆర్ఆర్బీకి ఇంపార్టెంట్, ఇది ఎస్ఎస్ఎల్కి ఇంపార్టెంట్, ఇది ఇంటర్మీడియట్ లెవెల్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్, సో ఇది గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. అలాగా మేము చెప్తూ సెగ్రిగేట్ చేస్తూ కవర్ చేయడం జరుగుతుంది. అలానే ప్రతి టాపిక్ మీద పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది, క్లాస్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎవరైతే ఫ్రమ్ బేసిక్స్ నుంచి జనరల్ స్టడీస్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, బాగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఆ ఒక్కసారి నేర్చుకొని ప్రతి ఎగ్జామ్స్ బాగా రాద్దాం అనుకుంటున్నారు, ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో నేను నా టీచింగ్ ఎలాగుంటుందో మీకు తెలుసు, చిన్నపిల్లలకి చెప్పేటట్టు ఎగ్జాంపుల్స్ ఇస్తూ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తూ కాన్సెప్ట్ అర్థమయ్యేలా చెప్తూ ఉంటాను. సబ్జెక్ట్స్ ఏమేమి కవర్ చేస్తున్నాం ఈ కోర్సులో? సో జియోగ్రఫీ, ఇండియా అండ్ వరల్డ్. మీ అందరికీ తెలుసు జియోగ్రఫీ, హ్యూమన్ జియోగ్రఫీ ఒకటి అండ్ ఫిజికల్ జియోగ్రఫీ ఒకటి. సో ఫిజికల్ జియోగ్రఫీలో మళ్ళీ మనం బోత్ ఇండియా అండ్ వరల్డ్ నేర్చుకుంటాం. అలానే హ్యూమన్ జియోగ్రఫీకి వచ్చేసరికి ఇండియా అండ్ వరల్డ్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎక్కువగా జియోగ్రఫీ నేను మ్యాప్స్ త్రూ చెప్పడానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను, ఎందుకంటే మీరు మ్యాప్స్ త్రూ నేర్చుకుంటే జియోగ్రఫీ చాలా బాగా అర్థమవుతుంది. కమింగ్ టు హిస్టరీ ఎలా ఉంటుంది అంటే, ఒక యాన్షియంట్ నుంచి మొదలై ఒక స్టోరీ బేస్డ్ లాగా అలా యాన్షియంట్, మెడివల్, మోడర్న్ అలాగ ఒక స్టోరీ బేస్డ్లా వెళ్ళడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రతి దగ్గర కూడా పాజ్ చేసి ఏమేం బిట్స్ రావచ్చు, ఎక్కడెక్కడ ఎక్కువ స్ట్రెస్ చేయాలి, ఎక్కడెక్కడ మనం కొంచెం వదిలేయాలి, అలా ఒమిట్ చేసుకుంటూ ఏవేవి ఇంపార్టెంట్ అవి హైలైట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. హిస్టరీ ఈజ్ వెరీ లెంతీ, బట్ నౌవేడేస్ ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. కమింగ్ టు ఇండియన్ పాలిటీ కూడా మనం ఆర్టికల్ 1 నుంచి మొదలు పెడతాం, అంటే బేసిక్స్ నుంచి, అంటే ఎలాగ అసలు మొదలయ్యింది పాలిటీ, ఎలా ఎండ్ అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే మోడర్న్ హిస్టరీ ఎండింగ్, పాలిటీ స్టార్ట్ అవ్వడం అండి. ఓకే, సో ఎప్పుడైతే మోడర్న్ హిస్టరీ ఎండ్ అవుతుందో అప్పటి నుంచి పాలిటీ బర్త్ అయినట్టు చెప్పొచ్చు. ఓకే, సో ఇండియన్ పాలిటీని చాలా అర్థమయ్యేలాగా, ఎవరైతే ఇప్పటివరకు పాలిటీ బేసిక్స్ కూడా లేవో వాళ్ళకి అర్థమవుతూ, ఎలాగైతే
సో ఎవరికైతే ఇప్పటివరకు పాలిటీ మీద బేసిక్స్ కూడా అవగాహన లేదో వాళ్ళకి కూడా అర్థమవుతూ, ఎవరైతే ఆల్రెడీ పాలిటీ మీద ఐడియా ఉందో వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అలానే కమింగ్ టు ఇండియన్ ఎకానమీ. సో ఎకానమీ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. దీనికి చాలా కాన్సెప్ట్స్ బేస్డ్ ఐడియాస్ మీకు ఉండాలి. సో ముందు మీకు కాన్సెప్ట్ బాగా రావాలి. మైక్రో ఎకానమిక్స్ మీద టచ్ ఉంటేనే మీరు ప్రాపర్గా ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకోగలరు. సో ఇది నేను బేసిక్స్ నుంచి చెప్పడానికి ప్రయత్నిస్తాను. కమింగ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. చాలామంది సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే కరెంట్ అఫైర్స్ అనుకుంటారు. కాదు, ఎస్ఎన్టీకి కొంచెం బేసిక్స్ ముందు చదువుకోవాలి. అసలు మిజైల్స్ అంటే ఏంటి, శాటిలైట్స్ అంటే ఏంటి, దాని ఒక బేసిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి, పేలోడ్ అంటే ఏంటి, అలానే సైబర్ సెక్యూరిటీ, ట్రేడ్ మార్క్, కాపీ రైట్స్, ఇవన్నీ కూడా కొంచెం ఐడియా తెచ్చుకున్న తర్వాత కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళాలి. సో అవన్నీ కవర్ చేస్తాం. ఎన్వైర్న్మెంట్ కూడా. సో ఇది కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎన్వైర్న్మెంట్ ఒక సింగిల్ షెడ్యూల్లో అన్ని ఎగ్జామ్స్కి సరిపెట్టేటట్టు చెప్పుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. సో ఎన్వైర్న్మెంట్ కూడా చాలా మేజర్ ఫ్యాక్టర్ నవేడేస్. కమింగ్ టు కరెంట్ అఫైర్స్ ఎలా ఉంటుంది అంటే, సో ఈ జనరల్ అంతా చెప్పాక ప్యారలల్గా కరెంట్ అఫైర్స్ని డీల్ చేస్తూ ఉంటాం. సో దట్ మీకు ఈ జనరల్ సబ్జెక్ట్స్తో లింకప్ అయి ఉంటాయి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా. సో కరెంట్ అఫైర్స్ కూడా ఇది ఒక ఓషన్ అని చెప్పొచ్చు. ఎక్కడి నుంచి ఏమి ఇస్తారో తెలియదు, బట్ స్టిల్ మనం ఏదైతే బూమింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో సో అవన్నీ కూడా స్ట్రెస్ చేసి చదవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ముందు మనకు తెలియాలి ఇండియాకి నైబర్ కంట్రీస్తో ఎలాంటి రిలేషన్ ఉంది, వరల్డ్లో సూపర్ పవర్స్తో ఎలాంటి రిలేషన్ ఉంది, మనం ప్రజెంట్ ఏ స్టేటస్లో ఉన్నాం, ఏ కంట్రీతో ఎలాంటి రిలేషన్ ఉందో ఒక ఐడియా ఉంటే మనకి ఇంకా చదవడానికి ఈజీగా ఉంటుంది, చదవడానికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అలానే పోస్ట్ ఇండిపెండెన్స్. మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత అప్ టు స్టిల్ నౌ లేకపోతే అప్ టు 1990s వరకు ఏమేమి జరిగింది, లైక్ కొన్ని ఆపరేషన్స్ అయ్యాయి, కొన్ని మేజర్ ఇండస్ట్రియల్ పాలసీస్ జరిగాయి, రిఫార్మ్స్ జరిగాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు జనరల్ సైన్స్. సో సైన్స్ అనేది మెయిన్లీ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, ఈవెన్ ఏపీఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్కి, ఇప్పుడు పోలీస్, ఎస్ఐ, కానిస్టేబుల్ వస్తుంది, దానికి కూడా సైన్స్ చాలా ఇంపార్టెంట్. సో సైన్స్ కూడా ఎన్సీఆర్టీ లెవెల్స్తో స్టార్ట్ చేస్తూ కొంచెం ఎక్కువ న్యూమరికల్ అప్రోచ్తో వెళ్తాం. అంటే ఎక్కువ సమ్స్ అండ్ ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీలో మళ్ళీ అగైన్ బాటనీ, జువాలజీ, హ్యూమన్ సైన్స్ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సో ఒక సింగిల్ కోర్స్ మీరు తీసుకుంటే ఈ అన్ని సబ్జెక్ట్స్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి ఒక డెప్త్ లెవెల్ వరకు చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఓకే, సో ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ నేను ఇవ్వలేకపోవచ్చు. సో ప్రజెంట్ నేను ఇస్తున్నాను. సో ఐ విష్ మీ అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ కోర్స్ తీసుకోబోతున్నారో వాళ్ళకి బిఫోర్ అండ్ ఆఫ్టర్, అంటే కోర్స్ తీసుకోకముందు ఉన్న మీ నాలెడ్జ్కి, కోర్స్ తర్వాత ఉన్న మీ నాలెడ్జ్కి గ్యారంటీ ఎంతో కొంత డిఫరెన్స్ నేను మీకు చూపిస్తాను. సో ఎవరైతే ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారో, ఆల్రెడీ ఒక ఐడియా ఉందో వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరైతే అస్సలు జీరోతో ఉన్నారో వాళ్ళకి ఒక లెవెల్ వరకు రీచ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అన్ని లెవెల్ ఆఫ్ పీపుల్కి ఫైన్ బ్యాలెన్స్ చేస్తూ ఈ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. బిగినర్కి, మీడియంకి, ఎక్స్పర్ట్స్కి, సో అందరికీ కూడా కవర్ అయ్యేలాగా చెప్పడం జరుగుతుంది. సో వీలైనంత వరకు మా బెస్ట్ అవుట్పుట్ ఈ సబ్జెక్ట్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్స్ తప్ప మిగతా ఏ సబ్జెక్ట్స్ కూడా మేము చెప్పడం లేదు. ఎస్పెషల్లీ ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చెప్పట్లేదు, అలానే ఇంగ్లీష్ చెప్పట్లేదు. సో ఇవి మాత్రమే మా యూఎస్పీ. ఓకే, సో ఇవి మాత్రం మేము చెప్పబోతున్నాం. ఇవి మా 100% ఎఫర్ట్స్ ఉంటాయి. అండ్ ఈ సబ్జెక్ట్స్ ఎనఫ్ ఫర్ యూ టు క్వాలిఫై ఎనీ ఎగ్జామ్. అంటే వీటితో పాటు మీరు యాప్టిట్యూడ్, రీజనింగ్ మీరు బాగా చేసుకొని ఈ సబ్జెక్ట్స్ మీరు ఫుల్ ప్లెడ్జ్గా నేర్చుకోగలిగితే మీరు ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా డీల్ చేస్తారు. అదర్ దెన్ టెక్నికల్ ఎగ్జామ్స్, ఏ నాన్ టెక్నికల్ ఎగ్జామ్ అయినా మీరు చాలా ఈజీగా డీల్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కోర్స్. అండ్ కమింగ్ టు బ్యాచ్. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్న బ్యాచ్ యొక్క డీటెయిల్స్ అండ్ ఫీజు కోసం మాట్లాడుకుంటే, ఇదండి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను చెప్పాను కదా. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ సైన్స్, 1 కోర్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ ఫ్రమ్ క్లాస్ 10th లెవెల్ టు గ్రాడ్యుయేట్ లెవెల్. సో ఇందులో మనం ఏమేమి ఉంటాయంటే లైవ్ ఇంటరాక్టివ్ జూమ్ క్లాసెస్ ఉంటాయి, క్లాస్ రికార్డింగ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఎవరైతే మీరు క్లాసెస్ మిస్ అవుతారో లేకపోతే వర్క్ చేస్తూ తర్వాత విందాం అనుకుంటారో అందరికి కూడా ఈ రికార్డింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ సెపరేట్గా ఒక వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేయడం జరుగుతుంది, మిమ్మల్ని పెట్టడం జరుగుతుంది. అందులోనే మీకు పీడిఎఫ్ షేర్ చేయడం జరుగుతుంది, లింక్స్ షేర్ చేయడం జరుగుతుంది. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా అందులో మేము ఆన్సర్స్ చేయడం జరుగుతుంది, లేకపోతే మేము క్వశ్చన్స్ అడిగినా మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా అందులోనే ఉంటాయి. సో వీక్లీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది, మిమ్మల్ని అనాలిసిస్ చేయడం జరుగుతుంది, మ్యాన్ టు మ్యాన్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఓకే, అవి కూడా కనుక్కోవడం జరుగుతుంది. పర్సన్ టు పర్సన్ పేరు పిలిచి మీరు ఎంతవరకు చదువుతున్నారు, ఏంటి మీ ప్రాబ్లం అని పర్సనల్గా అడగడం జరుగుతుంది. ఈవెన్ డైరెక్ట్ ఎన్కౌంటర్, క్లాస్లో ఎన్కౌంటర్ చేయడం జరుగుతుంది. లైక్
పేరు పిలిచి క్వశ్చన్ డైరెక్ట్గా అడగడం జరుగుతుంది. సో దట్ మీరు అలర్ట్గా ఉన్నారా లేదా. అంటే ఇది ఒక వర్చువల్ క్లాస్ అయినప్పటికీ ఫిజికల్ క్లాస్ ఎలా ఉంటుందో ఆ అప్రోచ్లో వెళ్తాం. అండ్ అలానే 24/7 గైడెన్స్ అప్పుడు ఉంటుంది. మీరు ఎనీ టైం మీరు ఏదైనా అడగొచ్చు, మేము ఏ టైం అయినా మీరు ఫ్రీగా మాకు కాల్ చేసి మాట్లాడచ్చు. సో ఇవన్నీ కూడా ఉంటుంది. ఎక్కువగా మా ఎగ్జామ్ ఓరియంటెడ్గా మా క్లాసెస్, మా బిట్స్ అలా ఉంటాయి. అప్పుడప్పుడు క్లాస్లో క్విజెస్ కూడా పెడుతూ ఉంటాం. సో ఒక గ్రూప్స్ కింద విడదీసి సో క్విజెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతే, సపోజ్ జియోగ్రఫీ కంప్లీట్ అయిపోతే జియోగ్రఫీ మీద ఒక క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంటైర్ జియోగ్రఫీ మీద మీరు జియోగ్రఫీ అంతా చదువుకొని వస్తారు. సో ఆ క్విజ్ MCQs క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది గ్రూప్ బేస్. సో ఒక ఫన్ ఓరియంటెడ్ లెర్నింగ్ ఉంటుంది. అలానే వీక్లీ మీ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చెకింగ్ ఉంటుంది. మీ గ్రాఫ్ పెరుగుతుందా లేదా. అల్టిమేట్గా క్లాస్లో ఉన్న ప్రతి వ్యక్తి ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి వాడు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకునే తాలూకా మా అప్రోచ్ అనేది క్లియర్గా బలంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్కి PDF ఇవ్వడం జరుగుతుంది, క్లాస్ PDF ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ప్రతి టాపిక్ ఒక 50% మీకు PDF త్రూ వస్తుంది, 50% రన్నింగ్ నోట్స్ మేము చెప్తూ ఉంటాం, మీరు రాసుకుంటూ ఉండాలి. సో వాటి మీద మీకు 100% ప్రతి సబ్జెక్ట్కి జస్టిఫికేషన్ అవుతుంది. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ క్లాస్ మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగడం జరుగుతుంది. అది మీరు ఆన్సర్ చేస్తూ మిమ్మల్ని రివిజన్ చేస్తూ, అంటే పాత క్లాస్ రివిజన్ చేస్తూ కొత్త క్లాస్కి వెళ్ళడం జరుగుతుంది, కొత్త టాపిక్కి వెళ్ళడం జరుగుతుంది. అలానే క్లాసెస్ విల్ బి బైలింగ్వల్. అంటే నేను చెప్పబోయేది ఏంటి అంటే మీకు ఎగ్జామ్స్ కానీ PDFs కానీ నేను చెప్పినప్పుడు రాసే వర్డ్స్ కానీ అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి, కానీ ఎక్స్ప్లెనేషన్ మాత్రం తెలుగులో ఉంటుంది. నా యూట్యూబ్ వీడియోస్ ఎలా అయితే ఉన్నాయో అలానే ఉంటాయి. సో మీరు ఎంత ఎర్లీగా మీరు ఎంత ఎర్లీగా జాయిన్ అయితే, ఎంత ఎర్లీగా మీరు అడ్మిషన్ ఎన్రోల్ చేసుకుంటే అంత త్వరగా మనం బ్యాచ్ స్టార్ట్ చేయొచ్చు. బేసిక్స్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి మీరు అందరూ ఉండాలని కోరుకుంటున్నాం. ఎలా అయితే మూవీ మనం టైటిల్స్ నుంచి చూడాలనుకుంటున్నామో అలానే మీరందరూ కూడా మొదటి క్లాస్ నుంచి జాయిన్ అయితే మీ తాలూకా 4 to 5 months మాకు ఇవ్వగలిగితే, మమ్మల్ని నమ్మి మీరు గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేసేంత కాన్ఫిడెన్స్ మేము ఇస్తాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఎటువంటి క్వైరీస్ ఉన్నా లేకపోతే అడ్మిషన్ కోసం మీరు ఏమైనా కాంటాక్ట్ అవ్వాలన్నా ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి మీ తాలూకా క్వైరీస్ అడగచ్చు, లేకపోతే అడ్మిషన్ ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.